కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఈ సర్పంచ్ ఎన్నికలు ఒక గండం లెక్క తయారైనాయి. ఏ ఎమ్మెల్యే ఫలానా నియోజకవర్గం ఎమ్మెల్యే అని కూడా చెప్పుకునేంత క్రేజ్ కూడా లేదు. అంత వాళ్ళకు స్టఫ్ లేదు, స్టామినా లేదు. ఒక లెక్కను చెప్పాలంటే వార్డ్ మెంబర్ కూడా పనికిరాని మనుషులు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారు. అట్లాంటి వాళ్ళు గెలిచిందే దిక్కు మళ్ళీ అవ్వలేదు. గోసల గోస కేఆర్ నాగరాజు గారికి వచ్చింది మామూలు గోస కాదు. గల్లబట్టి అడిగిర్రు ప్రజలు, గల్లబట్టి గ్యారెంటీ అడిగిర్రు. ఒకసారి ఈ తిరగబడ్డ వ్యవహారం వర్ధనపేట మండలము ఉప్పరపల్లి అట, చూడండి ఒకసారి. అయితే కేఆర్ నాగరాజు అట కాలువలో పడ్డాడట. స్టార్టింగ్లో వచ్చి కాలువలో పడి అయ్యా బాంచాను ఓటేయండి, ఓటేస్తే నీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండట. ఇప్పుడేమో దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటే గల్లా పెట్టి పక్కన ఈడ్చేసిండట. ఈడ్చేసరికి ఆయనకు కూడా కోపం వచ్చి మీదకి వెళ్ళడం జరిగింది. మరి కేఆర్ నాగరాజు గారి చరిత్ర చూసుకుంటే చరిత్రహీనుడు, పెద్దగా చెప్పుకునేంత సబ్జెక్ట్ ఏం లేదు. అతనికి అసలు ఎమ్మెల్యేగా ఉండి ఏమేమి చేయాలో కూడా ఆయనకు తెలియదు. ఆయన మాజీ ఐపీఎస్ అధికారి అయినా కూడా ఎమ్మెల్యే హోదాలో ఉండి మనం ఏం చేయగలం ప్రజలకు అనేది ఆయనకి ఇప్పటివరకు స్టిల్ కూడా నేర్పించేటోళ్ళు లేరో, లేకుంటే సలహాదారులు లేరో, లేకుంటే పిఎలు కూడా చదువుకున్నారో లేదో కానీ ఆయనకి ఇప్పటిదాకా ఏం తెలియదు. ఈరోజు వర్ధనపేట నియోజకవర్గం కథ చూసుకుంటే గెలిచిన సందర్భం నుంచి మళ్ళీ స్థానిక ఎన్నికల కోసం గ్రామాల్లో వచ్చి మొహం చూపెట్టుకుంటున్నాడు. ఎక్కడొచ్చినా కూడా ప్రజలు గల్లబట్టి అడుగుతున్నారు, గ్యారంటీలు ఎక్కడా? నువ్వు బొడ్రాయిల మీద దేవుళ్ళ మీద ఒట్టేసి పోయినావు కదా, మరి ఈరోజు గ్యారంటీలు ఎక్కడా అని ప్రజలు గల్లబట్టి అడిగే పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అనుచరులతోటి ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళని పక్కకి తీసుకెళ్లే కార్యక్రమాలు. ఇది కేఆర్ నాగరాజు గారిది. మళ్ళీ ఏదో పెద్ద ఉద్యమం చేసి వచ్చినట్టుగా మెల్లగా వచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అని కూడా మాట్లాడుతున్నాడు. తన సొంత నియోజకవర్గంలో ఇప్పటివరకు రోడ్లకు దిక్కే లేదు. ఉన్న రోడ్లను తీసేసి మొత్తం దుమ్ము దుమారం. మళ్ళీ ఈయనకి మాత్రం 2 కార్లు వచ్చినాయి, బ్లాక్ కార్లు, ఫార్చునర్. 58-60 లక్షల రూపాయల 2 ఫార్చునర్లు. మార్పు బాగానే వచ్చింది కేఆర్ నాగరాజు దగ్గర. ఎన్నికలప్పుడేమో ఇల్లు కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండే మనిషి ఈరోజు 60-60 లక్షల, 1,20,00,000 రూపాయలు పెట్టి 2 ఫార్చునర్ కార్లు. కానీ అదే నియోజకవర్గ ప్రజల రోడ్లు చూసుకుంటే దుమ్ము దుమారం, చెత్త చెదారం ఇట్లా ఉంది. గుంతల్లో పడి ఉన్న రోడ్లు కూడా ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజలకు మాత్రం ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఎక్కడ కూడా గ్యారెంటీ పరంగా మాట్లాడడం లేదు. ఆయన వృద్ధుడే అయినా బ్రహ్మాండంగా తిరగబడ్డాడని చెప్పాలి, ఓ లెక్కన గ్రేట్గానే తిరగబడ్డాడని చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరిలో ఎమ్మెల్యే లిస్టు మొత్తం చాటభారతం ఇప్పి చూస్తే డెవలప్మెంట్లో చూసుకుంటే మాత్రం లాస్ట్ నుంచి కేఆర్ నాగరాజే ఫస్ట్ ఉంటాడు. ఐపీఎస్ అధికారి కదా, డెవలప్మెంట్ వంగబెట్టి భజన చేయించే కార్యక్రమాలు చేస్తాడు ఆయన. అందుకనే లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తాడు, గోల్డ్ మెడలిస్ట్, అభివృద్ధి చేసుట్లా. మరి ఈ యొక్క వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు పన్నులు కడతా ఉన్నారు. మరి ఒక సంవత్సరానికి రావాల్సిన నిధులు ఎడిపోతూ ఉన్నాయి. మరి కేఆర్ నాగరాజు మింగుతున్నాడా, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న అనుచరులు మింగుతున్నారా? ఎవరు మింగుతున్నారు? ఇప్పటిదాకా రోడ్లు పడదా? కేఆర్ నాగరాజు కొంచెం చిత్తశుద్ధి ఉంచు, లేకుంటే రాజీనామా చేయి. నువ్వేమైనా వార్డు మెంబర్వా, లేకుంటే సర్పంచ్ అభ్యర్థివా? స్థానిక ఎన్నికల్లో నీ ప్రచారం ఏంది నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డికి ఎట్లాగో చిత్తశుద్ధి లేదనుకో, నీకు కూడా లేదా? నువ్వు చదువుకున్న మనిషివే కదా, మాజీ ఐపీఎస్ అధికారివి కదా. మరి ఆ మాత్రం లేకుండా నువ్వు కూడా ఓట్ల ప్రచారానికి పోతూ ఉంటే వినడానికి చూడ్డానికి మాకు కూడా కొంచెం గలీజ్ అనిపిస్తూ ఉంది. మరి నీకెట్లా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను గెలిపించిన పాపానికి నీ నియోజకవర్గం అసలు అద్మానంగా తయారైపోయింది. నీ వల్ల ఏం ఒరిగిందో చెప్పొకటి. ఇంకా ఉంది, నాగరాజు పని పట్టేది మొత్తం ఉంది. ఇంకా ప్రజలు ఆయనని ఉరికిస్తారు. ఇది ఒక్కటే లెక్క కాదు. ఒక్కరిని ఎవరు ముయించగలవు. 100 మంది తిరగబడితే ఏం చేస్తావు? పారిపోవడం తక్క నీకు వేరే దిక్కే లేదు. మరి ఈరోజు మాకు అభివృద్ధి ఇస్తలేరు ఏమనంటే పదే ప్రెస్ మీట్లు పెడతాడు కేఆర్ నాగరాజు. నీ నియోజకవర్గం మీద పెట్టు,
దమ్ముంటే ఆరు రమేష్ ఏం చేసిండు, నేనేం చేసినా, మీరిద్దరు ఏ గడ్డి పీకి ఏడ కట్టలు కట్టిందో చూపెట్టండి ఇద్దరు కలిసి. అప్పుడే అవపడుతుంది ఎవరి పని ఎవడు ఎక్కువ చేసిండో, ఎవరు బాగుపడిచిండో, ఎవరు ఏం చేసిండో అన్ని క్లారిటీగా బయటపడతాయి కదా. ఏమంటే ప్రెస్ మీట్ పెడతాడు. ఏ రోజు రైతులు చనిపోతూ ఉన్నారు, వాళ్ళని మనం వచ్చి ఆదుకుంటున్నావా? లేకుంటే ఏ రోజు ప్రజల్ని వచ్చి మనం ఆదుకుంటున్నావా? ఏం చేస్తూ ఉన్నావు? టైంపాస్, కాలయాపన చేస్తూ ఉన్నాడు కేఆర్ నాగరాజు గారు. కాలయాపన, దిక్కుతోచని స్థితిలా, అర్థం కాని పరిస్థితిలా ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. అసలు నాకు తెలిసి మంత్రి సీతక్క గారు, కేఆర్ నాగరాజు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు రాజకీయ నాయకుల పనికిరాను. ముఖ్యమంత్రి ఈ పదవులు చాలా పెద్దగా ఇచ్చేసిరు వీళ్ళకి. వార్డు మెంబర్ పదవులు చాలు వీళ్ళకు. కేఆర్ నాగరాజు మాత్రం వార్డు మెంబర్ పదవి ఇవ్వాలి, మంత్రి సీతక్క కూడా వార్డు మెంబర్ పదవి ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి మాత్రం సర్పంచ్ పదవి ఇవ్వాలి. ఇట్లా ఇస్తేనే కుదురుతుంది. వీళ్ళకి అనవసరంగా ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు తొందరపడి ఇచ్చిర్రు. మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చి తప్పు చేసిర్రు. వీళ్ళు వార్డు మెంబర్ని మించనోళ్ళు వీళ్ళు. అంతా వీళ్ళకు పరిపాలించే దమ్ము లేదు, 10 మందికి సమాధానం చెప్పే దమ్ము లేదు. ఏముంటే కారు ఉందని కారు ఎక్కి పారిపోవడం, ఎక్కడ ప్రజలు కొడతారేమో అని భయంతో కారు ఎక్కి పారిపోవడం తప్ప ఆడ నిలబడి సమాధానం. కేఆర్ నాగరాజు గారు ఎట్లా తిరుగుతాడో తెలుసా? ఫలానా నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారంటే ఆడికి పోతాడట. లేక ఆడ ప్రజల యొక్క వ్యతిరేకత బాగుంది, ఆడ ప్రజలు పోతే కొట్టేటట్టున్నారు, గల్లపట్టి గుంజేటట్టున్నారని తెలుసుకొని ఆ సైడ్ కూడా పోకపోయేటాడట. అట్లాంటి వ్యక్తి అట మనిషి. ఏం చేద్దాం, విచిత్రమైన మనిషి.